ఇది ఒక ప్రజాస్వామ్య పండుగ. విఘ్నులైనటువంటి తెలంగాణ ఓటర్ మహాశీలందరూ కూడా రిఫ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత పట్టణ ప్రాంతాల్లో తీసుకొస్తున్నటువంటి అనేక రకాలైన మౌలిక వసతుల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించవలసిందిగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి వాళ్ళందరూ చేతుల పైన పోటీ చేస్తున్నటువంటి కార్పొరేటర్స్ అందరూ కూడా మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి గెలిపించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రం, ఈ రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ప్రపంచంతో పోటీ పడటం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం పెద్ద ఎత్తున అర్బనైజేషన్ పెరుగుతూ ఉంది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల్లోకి రూపాంతరం చెందుతూ ఉంటుంది. ఈ అర్బనైజేషన్ క్రమంలో గ్లోబలైజేషన్ దృష్టిలో పెట్టుకుని ఈ ప్రపంచంతో పోటీ పడటానికి కావలసినటువంటి మౌలిక వసతులన్నింటినీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్యూర్ రేర్ అంటే కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ, పెరి అర్బన్ రీజన్ ఎకానమీ, రూరల్ అగ్రికల్చర్ ఎకానమీ దాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక రకాలైనటువంటి ప్రణాళికలు తయారు చేసుకుంటూ 2047 కల్లా ఒక మన తెలంగాణ విజన్ డాక్యుమెంట్ని రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది. 2047 కల్లా $3 ట్రిలియన్ ఎకానమీతో తెలంగాణ రాష్ట్రం ప్రపంచంతో పోటీ పడటమే కాకుండా ప్రపంచంలోనే ఉన్నటువంటి బాగా అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడే స్థాయిలో ఈరోజు మన ప్రణాళికబద్ధంగా ముందుకు పోతా ఉన్నాం. ఈ అభివృద్ధిని, ప్రణాళికని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకొని పోవటం కోసం దయచేసి విఘ్నులైన ఈ ప్రభుత్వాన్ని ఆస్వాదించి అర్బన్ సెంటర్స్లో, మున్సిపాలిటీస్ అన్నింటిలో కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ ఓటు ఏర్పడేటట్టుగా గెలిపించి పంపించవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తాను. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, క్యాబినెట్ సహచరులు అందరూ కూడా ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రణాళికబద్ధంగా ముందుకు వస్తూ ఉన్నారు. ఓ పక్కన పరిశ్రమలు, ఇంకో పక్కన విద్య, ఇంకో పక్కన వైద్యం, ఇంకో పక్కన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ నాలుగింటి మేలు కలిగితో అర్బనైజేషన్ని మనం సమర్థవంతంగా ఇప్పటి నుంచి ఆలోచనాబద్ధంగా ప్రణాళిక తయారు చేసుకుంటే భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడతాం. ఉదాహరణకి ఎయిర్ పొల్యూషన్ ఇండెక్స్ తీసుకుంటే ఢిల్లీ లాంటి మహానగరాల్లో, ఢిల్లీ, బాంబే, కలకత్తా, బెంగళూరు, చెన్నై లాంటి మహానగరాల్లో ఈ ఎయిర్ పొల్యూషన్ ఇండెక్స్ 100 పైన దాటి చాలా ప్రమాదకరంగా మారుతుంది. కొన్ని చోట్ల అయితే 250 కూడా దాటి. సో అటువంటి ఎయిర్ పొల్యూషన్ ఇండెక్స్తో ప్రమాదకరంగా ఆరోగ్య పరిస్థితుల్లో అర్బనైజేషన్ పెరుగుతూ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఈ ఎయిర్ పొల్యూషన్ తగ్గించడం కోసం కూడా అనేక ప్రణాళికలు తయారు చేసుకొని ముందుకు పోతా ఉంది. చాలా చోట్ల పొల్యూషన్ తగ్గించడానికి బ్యాటరీతో నడిచేటువంటి వాహనాలని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కోల్పోతున్నప్పుడు కూడా రిజిస్ట్రేషన్లో చాలా రాయితీలు ఇచ్చి, సబ్సిడీలు ఇచ్చి ఈ బ్యాటరీ బేస్డ్ వెహికల్స్ కొనడానికి ప్రయత్నం చేస్తాము. పూర్తిగా దాన్ని ప్రోత్సహిస్తాం. అలాగే ఇతరత్ర ఈ పొల్యూషన్ సంబంధించిన పరిశ్రమలు కూడా పొల్యూషన్ కాజ్ అయ్యేటువంటి పరిసర ప్రాంతాలు లేకుండా దూరంగా పెట్టి దానికి కావాల్సినటువంటి ఎస్టీపీలు, అలాగే ఎయిర్ పొల్యూషన్ సంబంధించినటువంటి మిగతా ఇతరత్ర పరిశ్రమలన్నింటినీ ముందుకు తీసుకుంటాం. ఆయా పట్టణాల్లో ఉన్నటువంటి చెరువులన్నింటినీ కూడా శుద్ధి చేసి, అభివృద్ధి చేసి ప్రజలకి భవిష్యత్తు అందించాలనేటువంటి ఎక్కడెక్కడైతే ఆక్యుపేషన్ గురైనటువంటి రోడ్లు, రహదారులు, పార్కులు, చెరువులు వీటన్నింటినీ కూడా ఆక్రమించుకున్నటువంటి ఆక్రమణదారులు చెర నుంచి విడిపించి ఆయా మున్సిపాలిటీస్కి, ఆయా పట్టణాలకి మళ్ళీ తిరిగి పునరుద్ధరించి వాళ్ళందరూ కల్పించడానికి చేస్తాం. విద్యుత్ శక్తికి సంబంధించి ఒక నిమిషం కూడా ఎక్కడ ఆటంకం లేకుండా అందిస్తాం. అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ సన్న బియ్యం పెద్ద ఎత్తున ప్రతి మనిషికి 200 యూనిట్లు కరెంటు పెద్ద ఎత్తున రేషన్ కార్డు ఇచ్చాము. నిరుద్యోగ యువకుల కోసం ఉద్యోగ అవకాశాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రచారం చేసి వాటి రిక్రూట్మెంట్ కూడా చేశాము. భవిష్యత్తులో కూడా యువతకి వారి ప్రిపరేషన్ కోసం కోచింగ్ సెంటర్స్
హైదరాబాద్ లాంటి మహానగరాలకు వెళ్ళి అక్కడ రిపేర్ కాకుండా ఎవరి శాసనసభ నియోజకవర్గంలో ఎవరు మున్సిపాలిటీస్లో అక్కడే ఉంచుకుంటుగా అన్ని చోట్ల నాలెడ్జ్ సెంటర్స్ కూడా మహానగరం హైదరాబాద్ నుంచే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కోచింగ్ ఇచ్చే లెక్చరర్స్ని మనం రిక్రూట్ చేసుకుంటాం.